your responsibility is to attract investment. To create wealth, మనమంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు వెస్ట్ ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజు ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి, అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ హియర్ ఈ సిఆర్డి అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం.